ఉత్తగా మనిషిని బదనాం చేసుట్లా ముందుంటారు కొందరు. ఈడ అంతగానం ఏమైతున్నదని కొడుకు పేరు నాగం చేసిండు అన్నారులా, ఏదో మతాబులు చేతిలో పట్టుకొని కాలుస్తున్నాడు గంతే కదా అనుకుంటున్నారా. ఈయన ఇంట్లో కాల్చుకుంటే మంచిగానే ఉండేది, కొడుకు పుట్టినరోజు అని నడి రోడ్డు మీద కారాపి ఒక 10 నిమిషాలు పర్ఫార్మెన్స్ పెట్టిండి. ఇట్లా అగో ఇనరాదండి వెనకమర్లు ఎట్లా రన్లు కొడతారు ఒక్కొక్కరు. ఈయన గారి పేరు దీపక్ జర్దార్ అట. గుజరాత్ లో పెద్ద బిజినెస్ మెన్ అట. కొడుకు పుట్టినరోజుని ఇగో ఇట్లా రోడ్ల మీద బండ్ల ఆపి సెలబ్రేట్ చేసిండు. ఈయన జయంగా ట్రాఫిక్ లో ఇరుక్కున్న లోగలు పోలీసులకు ఫోన్ కొడితే కేసు రాసుకున్నారట. ఏంది సార్ కొడుకు పుట్టినరోజు నాడు ఇట్లా చేసుకున్నారు అంటే, నేనేమన్నా క్రిమినల్ పని చేసినా, ఏదో నా కొడుకు పుట్టినరోజు అని సంబరం కొద్దీ 10 నిమిషాలు ట్రాఫిక్ లో బండి ఆపి బాంబులు కాల్చిన, ఏం 10 నిమిషాలు ఆగలేకపోతున్నారా అంటున్నాడట. ఇక చూడండి ఎట్లున్నదో పక్కరు. నీ దగ్గర అంతగానం పైసలు ఉంటే 10 నిమిషాలైంది పర్సనల్ గా 10 రోజులు ఎంజాయ్ చేసినా ఏమనకపోవు. రోడ్డు మీదకి వచ్చి తక్లీఫ్ చేసింది కాక ఇంకా ఉల్టా 10 నిమిషాలు ఆగలేరా అంటున్నాడు. ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం గడిచిన టైం వెనక తీసుకురాగలుగుతాడో అయినా మరి. టైం తెలియనోడు అసలు బిజినెస్ మెన్ ఎట్లా అయిందో కదా అనుకుంటా ఒకటి అందుకోవచ్చింది ఇంటర్నెట్ లో కామెంట్లలో అయినాను కానీ, పైసున్నదని ఏదైనా చేస్తామంటే నడుస్తుందా అనులే. పాపం ఉత్తగా పుట్టినరోజు పిల్లగానికి నా మారదా, ఎవరా మీ అయ్యని పుట్టినరోజు నడుగు అట్లా చేసి కేసుల పాలైందట కదా అంటే ఇజ్జత్ పోదా ఆయనది. ఏ మనుషులు ఏందో కొందరు.